నా పిల్లల కోసం బతుకుతున్నాను అన్నమాట. నేను లేకపోతే వాళ్ళ నాటనే. ఇప్పుడు నిజంగానే నీ బాధలో అర్థం ఉంది. ఇది యూట్యూబ్ గాల్లో దీపం, ఎప్పుడు ఉండేది తెలియదు, ఇప్పుడు పోయేది తెలియదు. రెక్కల కష్టాన్ని నమ్ముకొని మనం ముందుకు సాగాలి. నా పని చేసుకుంటూ నేను యూట్యూబ్ ముందుకు తీసుకెళ్తున్నాను. హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రేమ్. ఈ రోజు ఒక స్పెషల్ యూట్యూబర్ మీ ముందుకు తీసుకొస్తున్నా. చాలా మంది యూట్యూబర్లకు ఆమె ఆదర్శం. ఎందుకు ఆదర్శం అంటే, ఒక పెద్ద కెమెరా ఉండాలి, ఒక సెటప్ ఉండాలి, ఓ ఇద్దరు కెమెరామెన్లు ఉండాలి, ఒక వీడియో ఎడిటర్ ఉండాలి, అప్పుడే యూట్యూబర్ సక్సెస్ అవుతారు అనేది చాలా మంది మదిలో ఉన్న అంశం. కానీ కేవలం తన చెయ్యినే సెల్ఫీ స్టిక్ గా పెట్టుకొని, తన నోరునే మైక్ గా వాడుకొని వ్యవసాయ పనులు చేస్తూ ఒక పెద్ద యూట్యూబర్ గా ఎదిగింది. తనే స్వాతి బరిశెట్టి. ప్రస్తుతం మనం నకరకల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న మర్రూరులో ఉన్నాం. మన పక్కనే ఉంది స్వాతి. అగ్రికల్చర్ వర్క్స్ చేస్తూ తను వీడియోస్ చేస్తుంటది. బాగున్నా స్వాతి? బాగున్నాన్నయ్య. స్వాతి, యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, ఒక యూట్యూబర్ గా ఎదగాలని అసలు ఎట్లా అనిపించింది నీకు? నాకు రాలేదు, తమ్ముడు ఆలోచన. నీ ఆలోచన కాదు? నా ఆలోచన కాదు. తమ్ముడు ఏం చేసేది? తమ్ముడు ఇంటర్ అయిపోయింది, కారు కొనుక్కొని క్యాబ్ లెక్క తోలుకుంటాడు, డ్రైవింగ్ చేస్తుంటాడు. ఓకే, తనకు వచ్చిన ఐడియా ఇది. తనకు వచ్చిన ఐడియా అంటే నీకు బాగా నువ్వు పాటలు పాడేదా, మాట్లాడేదా? అంటే ఏం చేసేది నువ్వు? పని ఫాస్ట్ గా చేసుకొని మాట వాయిస్ అనేది క్లియర్ గా వస్తుంది అన్నమాట. వెనక ముందు తడబడను. ఏది ఉన్నా కానీ నిజమైతే నిజం అంటే, అబద్ధం అయితే అబద్ధం అంట. అందువల్ల తమ్ముడు ఇట్లా మంచిగా మాట్లాడుతున్నావు. ఏం పనులు చేస్తుంటావు నువ్వు బాగా? వ్యవసాయం పనులు. వ్యవసాయం పనులు అంటే అన్ని చేస్తుంటావు? అన్ని పనులు చేస్తా, రాని పను ఏం లేదు. ఏం లేదు, అన్ని పనులు చేస్తా. వ్యవసాయంలో అన్ని పనులు చేస్తా? అన్ని పనులు. సో అందుకే స్వాతి బరిశెట్టి అగ్రికల్చర్ అయింది ఛానల్ పేరు, అంతేనా? అవును. ఎంతమంది ఉంటారు ఇప్పుడు సబ్స్క్రైబర్లు? 2,37,000 మంది. 38. 2.5 లక్షల మంది ఉండ్రు ఈ రోజు స్వాతి బరిశెట్టికి. అంటే నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు మీ తమ్ముడు చెప్పిండు, బానే ఉంది అక్క, ఇది స్టార్ట్ చేసుకో, ఇట్లా చేయి మంచిగా ఉంటది అని చెప్పిండా? చెప్పిండు. చెప్పినాక నువ్వు ఏమన్నావు మరి మీ తమ్ముడితోటి? ఫస్ట్ భయం వేసింది, నేను చేయలేస్తానా అన్న. ఏం కాదక్క, భయపడకు, కొద్దిగా ఆర్థికంగా మేము చాలా వెనకబడి ఉన్నాం, ఇట్లా మంచిగా ఛానల్ క్లిక్ అయింది అనుకో, నీకు అమౌంట్ వస్తుంది, ఏం కాదు చెయ్యి అని తమ్ముడు ధైర్యం ఇచ్చిండు. ఛానల్ స్టార్ట్ చేసినాక 3 నెలలకే గ్రోతింగ్ అనేది పెరిగింది, మంచిగా మాంటినేషన్ అయింది. నెల అమౌంట్ పడుతూనే ఉంది. 3 నెలలకే? 3 నెలలకే. కొందరు సంవత్సరాలు యూట్యూబ్ మీద పడి పని చేస్తుంటారు, తెలుసా? ఓ పెద్ద కెమెరా కొనుక్కుంటారు, దానికి ఒక కెమెరామెన్ పెట్టుకుంటారు, ఒక కంప్యూటర్ కొనుక్కుంటారు, వీడియోలు ఎడిటింగ్ చేసుకోవాలి కదా. ఇవన్నీ చేసిన వాళ్ళు ఇంకా ఇప్పుడు నా ఛానల్ మానిటైజేషన్ అయిద్దిరా అని చూస్తుంటారు. అలాంటి ఖర్చుతో కూడిన పని ఏం లేదు. రైతులం కదా, మా దగ్గర పైసలు ఉండవు కదా అన్నయ్య, పెట్టుబడులకు అప్పు తెచ్చుకోవడమే సరిపోతది. ఇంకా ఇది అసలే గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అన్నట్టు ఉంటది యూట్యూబ్. అలాంటప్పుడు ఇక మనం ఇవన్నీ పెట్టి చేయడం నాకు ఇష్టం లేక ఇక సొంతంగా చేసిన. నమ్మినావమ్మా మీ తమ్ముడు చెప్పగానే? ఎప్పుడో ఒక రోజుకు సక్సెస్ వస్తుంది అనుకున్నావా, లేదంటే వాడు చెప్పిండు కనుక చేద్దాం అనుకున్నావా? అసలు అనుకోలే నేను సక్సెస్ అయితా. నాకు పక్కింటి వాళ్ళతో మాట్లాడడం కూడా రాదు. నా పని ఇల్లు అంతే, ఇక 3 ప్రపంచం తెలియదు. చేస్తే వ్యవసాయం, లేదంటే ఇంట్లోనే ఉంటా. అలాంటిది ఇవాళ ఇంత మంది జనాల దృష్టిలో ఒక రైతు బిడ్డ అని గుర్తింపు తెచ్చుకున్నందుకు చాలా గర్వంగా ఉందండి. గర్వంగా ఉంది. ఇప్పుడు మొత్తం 2.5 లక్షలు ఉన్నారు. 2.5 లక్షల మంది కామెంట్లు పెడుతుంటారు అప్పుడప్పుడు, చూస్తే ఏమనిపిస్తుంది? చాలా సంతోషం. నాకు తిండి తినకపోయినా గానీ ఏం కాదు, ఆ కామెంట్లను చూస్తేనే కడుపు నిండిపోద్దా? అవును, అసలు ఎవరికి రావు అంత మంచి కామెంట్. చికెన్ మటన్ తిన్నా అంత తృప్తి ఉండదు. మొత్తం ఒక రోజు మొత్తం కష్టపడి నైట్ పోయి కామెంట్లు ఓపెన్ చేసుకుంటే అసలు చేసిన కష్టం మొత్తం ఇక మర్చిపోతాం. కదా. అవును. నీకు బాగా మోటివేషన్ అనిపించింది కామెంట్ ఏమన్నా ఉందా? అండ్ నువ్వు ఈ జర్నీలో దాదాపు 1 ఇయర్ అయిందా నువ్వు ఛానల్ పెట్టి? 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్ లో ఈ కామెంట్ చూసినాక ఇంకేమన్నా కొత్తగా చేయాలి, లేదంటే ఏమని పెట్టిరంటే, నువ్వు చాలా మంది ఆడవాళ్ళకి ఆదర్శం రా, నువ్వు మస్తు కష్టపడతావు, నీలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలా ఆడవాళ్ళు వెనకబడి ఉన్నారు, ముందుకు రావాలి, నువ్వు ఒక రైతు బిడ్డవి, ఒక కష్టజీవి, ఇట్లా పెట్టినప్పుడు. అమ్మ నాయన ఏం చేసేది స్వాతి? నాన్న చిన్నప్పుడే చనిపోయింది అన్నయ్య. చిన్నప్పుడే చనిపోయిండు. 3rd క్లాస్ లో చనిపోయిండు. ఎట్లా? నాన్న డ్రింక్ మాస్టర్ అన్నమాట. తాగి నాన్న చనిపోయిండు. ఉన్నది మొత్తం అమ్ముకుండు. మాకు అప్పుడు ఏం లేదు, 2 లక్షలు అప్పు చేసి చచ్చిపోయిండు నాన్న. నా 3rd క్లాస్ ఉంది. ఇక మా అమ్మ ఉసుక తట్టలు మోసి మమ్మల్ని సాధింది. తాగి చనిపోయిండు. ఏం చేసేది అంతకుముందు? నాన్న వ్యవసాయమే చేసేది, కానీ బాగా తాగి ఇట్లా ఏమంటారు, ఇట్లా కరెంటు బోర్డులు హెల్పర్ పని చేసేది అన్నమాట. చేసి ఇక తాగి ఉన్నది మొత్తం అమ్మి, అలా మా పరిస్థితి ఇట్లా అయింది.
నాన్న అనే వాళ్ళు కరెక్ట్ గా ఉంటే ఈ రోజు ఇంత సిచ్యువేషన్ రాకపోయేది. ప్రతి ఆడపిల్లకి తండ్రి ఒక ధైర్యం, ఒక బలగం. ఎంత కష్టం వచ్చినా గానీ తండ్రికి చెప్పుకోగలుగుతది ఆడపిల్ల. అదే తండ్రి లేకపోతే తన బాధ ఎవరికి చెప్పుకుంటది? తమ్ముడు చిన్నవాడు, తల్లి ఏం చేస్తది? ఏం చేయలేదు కదా. వ్యవసాయ పనులే చేసేదా? అమ్మకు వ్యవసాయం ఏం లేదు, కూలి పనే. కూలి పని చేసి మమ్మల్ని సాధింది. సో నిజంగానే చాలా మంది కూడా ఈ రోజు చాలా మంది కూడా నీలాగా బాధపడేటోళ్ళు, చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన వాళ్ళు చాలా మంది, వందల మంది ఉంటారు. తండ్రి లేకుండా పుట్టిన అంటే పెరిగినోళ్ళు చాలా మంది వాళ్ళ బాధను చెప్పుకుంటా ఉంటారు. ఒకసారి నిజంగా మీ నాయన లేడు గనక ఓ తాగుబోతోడు ఎదురు పడ్డాడు అనుకో, ఆయనకు కూడా నీలాంటి ఒక బిడ్డ ఉందనుకో, అట్లాంటి వాళ్ళకి నువ్వేం చెప్తావు స్వాతి? దయచేసి మీ అందరికి చెప్పేది ఒకటే, తాగకండి. తాగితే ఒక కుటుంబం నాశనం అయిపోతది. ఎందుకంటే తినే వాళ్ళ ముఖం, తాగే వాళ్ళ ముఖం చూస్తారు పిల్లలు. తండ్రి లేకపోతే ఎంత ఇబ్బంది ఉంటుందో, నేను ఎన్ని కష్టాలు పడ్డానో నాకెరక. దయచేసి మీరు తాగకుండా, మీరు తాగే ముందు మీ పిల్లల్ని గుర్తు తెచ్చుకొని తాగుడు బంద్ పెట్టి చేసే పనులు. నీకు 10 రూపాయలు వచ్చినా గానీ 5 రూపాయలు ఇంట్లోకి ఇచ్చి 5 రూపాయలు పిల్లల పేరు మీద పక్కకేయాలని నేను అనుకుంటున్నాను అయ్యా. ఈ రోజులలో చదువు ఉండాలి, బట్టలు ఉండాలి, నలుగుట్లకు పోవాలంటే నార్మల్ గా ఉంటే ఎవరు లెక్క చేయరు. ఇవన్నీ లేకపోతే ఎట్లా ఉంటది చెప్పు? అదే తండ్రి అనే వాళ్ళు కరెక్ట్ గా ఉండి అన్ని చూసుకుంటే, మా నాన్న నన్ను మంచిగా చూసుకుంటూ ఒక హీరో, ఒక రోల్ మోడల్ అని ఆడపిల్ల అనుకుంటారు. సో స్వాతి, నిజంగా అంటే మీ ఫాదర్ లేకపోవడం నిజంగా బాధనే. నాకు చాలా బాధ. అన్నిటి నుంచి నిజంగానే ఏడుపొస్తుంది. ఎందుకంటే తండ్రి ఆ ప్రేమ ఎట్లుంటుందో చూడాలని ఎవరికైనా ఉంటది కదా. ఇప్పుడు అందరి సిచ్యువేషన్ వేరు, నా సిచ్యువేషన్ వేరు అన్నయ్య. నేను మా నాన్న తలుచుకొని రోజు ఉండదు. అసలు ఎందుకు బతుకుతున్నారా, నాన్న చనిపోయినప్పుడే నేను చనిపోతే నాకు ఈ బాధలు ఉండకపోవని అనిపిస్తాయి. కానీ నా పిల్లల కోసం బతుకుతున్నా అన్నమాట. నేను లేకపోతే వాళ్ళ నాతనైతే. ఇప్పుడు నిజంగానే నీ బాధలో అర్థం ఉంది. రోజంతా ఏడుస్తుందట, అంటే ప్రతి రోజు ఒక్కసారన్నా తన తండ్రిని గుర్తు చేసుకొని ఏడుస్తుందట. ఆ 3వ తరగతిలో చనిపోయిందంటే కేవలం ఏమైనా ఎత్తుకొని ఉండొచ్చు, ఏమన్నా గుర్తున్నా లేదో కానీ ఉన్నాయా స్వాతి ఏమన్నా? నాన్న తాగి తిరగడమే సరిపోయింది, మమ్మల్ని ఎన్నడూ చూడలేదు. మా అమ్మే చూసుకుంది ఫస్ట్ నుంచి అయినా. అమ్మ, మా మేనమా వాళ్ళు, మా అమ్మమ్మ, తాత వాళ్ళు. కానీ ఈ రోజు నీకున్న ఈ 2.5 లక్షల మందిలో ఎంత మంది తండ్రులు ఉంటారు కదా నీకు? చాలా మంది తండ్రులు తయారై ఉంటారు కదా. తండ్రులు, అన్నలు, తమ్ముళ్ళు నన్ను వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా స్వీకరించి నాకు మంచి కామెంట్స్ ఇస్తారు. ఇక అందులో అదృష్టవంతురాలు అనిపిస్తుంది నాకు. ఎవరు లేరని ఫీల్ అయ్యేదాన్ని. ఇంతమంది కుటుంబాన్ని మా తమ్ముడు ఇచ్చిండు. మా తమ్మునికి చాలా చాలా థ్యాంక్స్ గాని నీకైతే. ఎందుకంటే ఎవరు లేక ఒంటరిగా ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. ఇంతమంది కుటుంబం వచ్చేసరికి ఇక బాధలని మర్చిపోయాను. నీకు ఏదైనా మీ ఉన్నాం అని ఒక సపోర్ట్ వాళ్ళు ఇచ్చారు నాకు 100%. ఎందుకంటే యూట్యూబర్ ఎవరైనా గానీ నీలాంటి స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళకు సబ్స్క్రైబర్స్ చాలా ధైర్యాన్ని ఇస్తారు. కింద పెట్టే కామెంట్స్, ఎవ్రీథింగ్ వాళ్ళు అంటే నాకు ఇంత సపోర్ట్ ఉంది, నేను బయటకు వెళ్తే నాకు ఇంత మంది అండగా ఉంటారు అనే ఒక ధైర్యం ఉంటుంది. వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు. నీకు ఏదైనా మేమున్నాం అన్న సపోర్ట్ నాకు ఉంది. చాలా మంది హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. కాకపోతే నేను ఎవరికాడ ఏది ఆశించాను. నా రెక్కల కష్టం మీద నేను బతకాలంటే. ఏమంటారు మీ సబ్స్క్రైబర్లు? ఇట్లా అమౌంట్ కొడతాం, పిల్లలకి బట్టలు తీసుకో, ఇట్లా నీకు హెల్త్ పరంగా కొంత అమౌంట్ ఇస్తామని చాలా మంది వచ్చి ఇంటికి వచ్చి కూడా ఇచ్చిన వాళ్ళు ఇర్రు. కానీ నేను కొంతమంది కానీ నేను తీసుకోలేదు. నా రెక్కల కష్టం మీద నేను బతకాలనుకుంటున్నా. కాకపోతే నా ఛానల్ ఇంకా షేర్ చేయమంటున్నా. తెలియని వాళ్ళకి ఇట్లా స్వాతి కష్టపడుతుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఒక చిన్న ఇది హెల్ప్ చేస్తే చాలు. కానీ నాకు ఎవరికాడ అమౌంట్ వద్దు, మీరు చేసే సహాయ సహకారాలు వద్దు. కానీ కేవలం నీకు కావాల్సిన సహకారం ఏంటంటే నీ ఛానల్ ని మరింత గ్రోత్ 10 మందికి షేర్ చేయమంటూ. అంతే, అదే చిరంజీవి సినిమా లాగా నీకు వచ్చిన లింక్ ని ఇంకో 4గురికి పంపాలి. అంతేనా? అంతే అన్నయ్య. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మంచి పేమెంట్ వస్తుందా? వస్తుంది. పర్లేదు అనిపిస్తుందా? పర్వాలేదు. మరి ఇంత డబ్బులు వస్తున్నాయి కదా, హాయిగా ఇంట్లో కూర్చొని రోజు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ లేకుండా ఇంట్లో కూర్చొని వీడియోలు తీసుకునే దానికి మళ్ళీ ఎందుకమ్మా ఈ బురదల కాలు పెట్టి? ఇది యూట్యూబ్ గాల్లో దీపం, ఎప్పుడు ఉండేది తెలియదు, ఇప్పుడు తెలియదు. రెక్కల కష్టాన్ని నమ్ముకొని మనం ముందుకు సాగాలి. నా పని చేసుకుంటూ నేను యూట్యూబ్ ముందుకు తీసుకెళ్తున్నాను. అంతే, అందుకే నీ కష్టాన్ని నమ్ముకుంటా అంటూ. నేను కష్టాన్ని నమ్ముకుంటా. అవును స్వాతి, నీకు కొంచెం స్వార్థం బాగున్నట్టుందిగా? నాకు స్వార్థం ఏం లేదన్నయ్య. అరే నీకు మీ తమ్ముడు చెప్పిండు బానే ఉంది, వానికి ఏం థ్యాంక్స్ చెప్పినావు. నీకు సపోర్ట్ చేసింది ఇంకోరుంటారు మీ ఇంట్లో బాగా? మీ అమ్మ ఉంది, ఇంకా
మా అమ్మ, మా ఆయన. మరి మీ ఆయన మర్చిపోయాను, మీ తమ్ముడికి చెప్తే చాలా థ్యాంక్స్. అంటే అన్నయ్య ఇప్పుడు నేను వీడియోలు పెడతా చూస్తా, ఈ ఛానల్ మానిటైజేషన్ అయినా దేనికైనా అప్లైలు ఉంటాయి కదా, అవి మొత్తం తమ్ముడు చూసుకుంటాడు, నాకేం తెలియదు. మరి చాలా మంది మొగుళ్ళు వీడియోలు చేస్తుంటే అలా భార్యలను తిడుతుంటారు, కోరుతుంటారు. ఇందులో మాత్రం చాలా అదృష్టవంతురాలు. మరి అదృష్టవంతురాలు అన్నప్పుడు మీ ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పాలి ఆయన లేడీడా. మా ఆయనకు కూడా థ్యాంక్స్. మరి మీ అమ్మకి చెప్పా? ఇక అమ్మకు అమ్మకు తెలుసు. తెలుసా? తెలుసు. సో అంటే నువ్వు వీడియోలు తీసేటప్పుడు చాలా వీడియోస్ లో నువ్వు తీసుకోకుండా కూడా ఉన్నాయి. ఎవరు సపోర్ట్ చేస్తుంటారు అప్పుడు? వేరే వాళ్ళు తీస్తారు. పక్కన ఎవరన్నా కూలీలు పాటలు పాడుతుంటారు. సో ఎప్పుడన్నా ఈ నాట్లు వేసుకుంటా పొలం పాటలు పాడతాం కదా అన్నయ్య. గ్యాంగ్ ఉందనుకో ఇంకా మంచిగా ఊపు వస్తుంది. సరే ఇప్పుడు నేనే ఒక గ్యాంగ్ అనుకో, నేను పాడుతా, ఊపు వస్తా, ఒక పాట పాడు. నువ్వు సినిమా పాటలు పాడతావు. ఏ పాట అయినా ఏం కాదు కదా. ఇప్పుడు సడన్ గా వాడమంటే ఏం వాడు. నువ్వు ఇప్పుడు యూట్యూబర్, ఎవరు సడన్ గా వచ్చి ఏం అడుగుతారో తెలియదు నిన్ను. మేడం మేడం ప్లీజ్ సంతకం పెట్టమంటే నాకు సంతకం రాదంటే ఎట్లా? పాటలు అంటే అన్ని పాటలు పాడతా, పాడని పాటలు ఏముండవు, కానీ సడన్ గా వాడ. బాగా నీకు ఇష్టమైన పాట ఒకటి? అన్ని పాటలు ఇష్టమే, సడన్ గా అడుగుతారు జాడు గుర్తు రావట్లేదు. పోవై గొల్లాయినా నీకు గొర్రెలు చెలపడే కర్రాయినా, రాయరంకల వాడి గొల్లోడే వీడు రంది పెట్టొచ్చిండే కర్రోడే. చాలా ఇష్టమైన పాటనా? పాటలు కూడా బాగా పాడుతున్నావు స్వాతి నువ్వు. సాంగ్స్ పాడతాను, సాంగ్స్. వెరీ గుడ్ వెరీ గుడ్. సో నిజంగా అంటే నీ దగ్గరికి ఎందుకు వచ్చినా అంటే నాకు 2 విషయాలు తెలిసినాయి ఈ అమ్మాయి గురించి. తండ్రి లేకుండా తన ఫ్యామిలీ, తన తమ్ముడు సపోర్ట్ చేస్తే ఒక ఛానల్ పెట్టుకొని అవుతామా లేదా అనే టైంలో 3 months లోనే మంచి గ్రోత్ వచ్చింది, మంచి సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ వచ్చింది, మంచి పేమెంట్స్ తీసుకుంది. అయినా కానీ ఈ అగ్రికల్చర్ పని చేసుకుంటూ ఇంకా వీడియోలు చేస్తుంది. డబ్బులు వస్తున్నాయి, ఇంట్లో కూర్చొని ఇంకా వేరే వీడియోలు చేయొచ్చు. కానీ ఈ అగ్రికల్చర్ వర్కే చూపించాలి, రైతు అంటే ఇట్లనే ఉంటాడు అనే ఒక సంకల్పంతోనే ఇంకా పనిచేస్తుంది స్వాతి. సో ఈమె పని విధానాన్ని చూపించాలనే ఈ రోజు ఈ పొలం గట్ల మీదకి వచ్చిన. స్వాతి మీ ఊరు ఆడోళ్ళు ఉంటారు కదా, నీ తోటి కూలి పనులకు వచ్చేటోళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏమన్నారు ఆ స్వాతి నిన్ను ఎప్పుడన్నా కామెంట్ చేస్తారా? బాగా నన్ను ఎవ్వరు చేయరు. మా పెద్దమ్మ ఇప్పుడు గుంపు మాకు ఉంటది కదా 20 మంది, అంటే ఒకళ్ళు ఉంటారు మేస్త్రి. ఇక మా పెద్దమ్మ నాకు బాగా సపోర్ట్ ఇస్తది. ఏముంది స్వాతి కష్టపడుతుంది కదా, పక్క నుండి హాయ్ చెప్పురి, తను ఇట్లా కెమెరా ఉన్నప్పుడు నవ్వురి పేరు చెప్పురు అంటే ఇక అందరు సపోర్ట్ చేస్తారు. మెయిన్ సపోర్ట్ మాత్రం మా పెద్దమ్మే. పెద్దమ్మ ఏం పేరు మీ పెద్దమ్మ? కలమ్మ. కలమ్మ పెద్దమ్మ నీకు బాగా ఏమో ఫిదా అయిపోయింది మీ బిడ్డ. ఇంకా కూడా ఇట్లానే సపోర్ట్ చేయ. ఇప్పుడు నీ కోరిక ఏమైనా ఉందా? ఇంకా యూట్యూబర్ గా బాగానే సంపాదిస్తున్నావు, ఇంకా నాకు ఇంకా నేను ముందుకు వెళ్ళాలన్నా. నేను ఇప్పుడు స్టార్టింగ్ లోనే ఉన్నా, నాకు ఇంకా నా కోరిక అనేది తీరలేదు. సిల్వర్ ప్లే బటన్ వచ్చింది, నాకు ఇంకా 10 million సబ్స్క్రైబర్స్ కావాలి, నాకు గోల్డ్ ప్లే బటన్ రావాలి, మంచిగా ఒక బెస్ట్ అగ్రికల్చర్ రైతు బిడ్డగా గుర్తింపు అవార్డు నాకు రావాలి, అది నా కోరిక. రైట్, వెరీ గుడ్. సో నీకున్న న్యాయబద్ధమైన కోరికనే అది కూడా. దానికి మీ ఆయన సపోర్ట్ ఉండాలి, మీ అమ్మ సపోర్ట్ ఉండాలి, ముఖ్యంగా మీ కలమ్మ పెద్దమ్మ సపోర్ట్ కూడా ఉండాలి. పెద్దమ్మ సపోర్ట్ ఖచ్చితంగా. ఆమెకు ఒకసారి చెప్పు, కలమ్మ పెద్దమ్మ నువ్వు ఉండాలి నా ముందలా అని. పెద్దమ్మ నీకు చాలా చాలా థ్యాంక్స్ పెద్దమ్మ, నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. నువ్వు ఇంకా నాకు సపోర్ట్ చేయాలి. ఇంకొక వారం రోజులైతే మాకు నాట్లు ఉంటవి, ఇక మస్తు సంతోషంగా ఉంటది. చేసిన కష్టం మొత్తం మేము మర్చిపోతాం. ఆటలు ఉంటాయి, పాటలు ఉంటది, తిడుతుంది, పని చేపిస్తుంది, డబ్బులు వస్తుంది. అన్న వీడియోలో కూడా నాకు సపోర్ట్ ఇస్తది మంచిగా, ఏంగా చేసుకో బిడ్డ అంటది. వెరీ గుడ్ వెరీ గుడ్. మీ పాపను కూడా అప్పుడప్పుడు వీడియోలో తీసుకొస్తా. ఏం పేరు? ఐషు, కీర్తనశ్రీ. కీర్తనశ్రీ, ఐషు అని పిలుస్తా. అంగన్వాడికి పోయే పాప కూడా వీడియోలు తీస్తుంటది. ఈమె వీడియోలలో మొత్తంలో చూస్తే ఆమె వీడియోలు బాగా వైరల్ అయి ఉంటాయి. చిన్న పాపనే అంగన్వాడీ స్కూల్ వెళ్ళి వస్తుంటది. సో స్వాతి ఇంకా రాబో రోజులలో నీకు 1 million సబ్స్క్రైబర్లు రావాలని, మరింత పెద్ద యూట్యూబర్ ఎదగాలని, ఓకేనా? ఇంకా గోల్డ్ ప్లే బటన్ రావాలని కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. నిజంగా ఈమె చాలా మంది యూట్యూబర్స్ కోసం ఈమె వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు పెద్దగా ఊహించుకొని వస్తారు. అంటే నేను ఒక 50,000 1,00,000 రూపాయలు పెట్టి అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, సెటప్ పెట్టుకోవాలి, స్క్రిప్ట్ రాసుకోవాలి, కాస్ట్యూమ్స్ కొనుక్కోవాలి, ఇవన్నీ కాదు. కష్టాన్ని నమ్ముకోవాలి. కష్టాన్ని నమ్ముకున్నప్పుడే ఫలితం వస్తుంది. స్వాతి నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు వచ్చిందమ్మా ఫస్ట్ నీకు ఫలితం? నాకు 3 నెలలకే వచ్చింది. 3 నెలలకే వచ్చింది. సో 3 నెలలకే వచ్చిందంట. చాలా మంది యూట్యూబర్స్ కి ఈ అమ్మాయి స్వాతి బర్షెట్టి అగ్రికల్చర్, ఈ అమ్మాయి నిజంగా కూడా ఆదర్శనీయమే. ఎందుకంటే తన పనిని నమ్ముకొని, తన కష్టాన్ని నమ్ముకొని, తన టాలెంట్, తన గొంతును నమ్ముకొని మాత్రమే వీడియోలు తీసి పెట్టింది. తనకు తన భర్త, తన తమ్ముడు, కలమ్మ పెద్దమ్మ, వాళ్ళ అమ్మ, సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా సపోర్ట్ చేశారు.
చాలా మంది సపోర్ట్ చేయరు, అయినప్పటికీ కష్టపడుతుంటారు. మీ కష్టాన్ని నమ్ముకొని ముందుకు పోతేనే సక్సెస్ అనేది వస్తుంది. అన్నయ్య మా తమ్ముడు కూడా ఛానల్ ఉంది. మీ తమ్ముడు ఛానల్ ఏంది? ఐఫోన్ గణేష్. ఆయనకు కూడా సపోర్ట్ చేయాలి. ఆయనకు కూడా సపోర్ట్ చేయండి. స్వాతి పరిషత్కి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ రియల్ టాక్ విత్ ప్రేమ్ కి సపోర్ట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం తమ్ముడు ఐఫోన్ గణేష్ ఐఫోన్ అట, సో అతనికి కూడా సపోర్ట్ చేయండి. అంటే ఇలాంటి గ్రామీణ స్థాయిలో ఉండే వాళ్ళను కొంత మనం ఎదిగనించేందుకు అవకాశం ఇస్తే వీళ్ళు ఇంకో 10 మందికి ఆసరవుతారు. సో ఇప్పుడు ఈ అమ్మాయి పెట్టుకుంది, నీ తర్వాత నిన్ను చూసి మా ఊర్లో మొన్నటిదాకా 5 ఉండే, ఇప్పుడు చుట్టుపక్కల ఊర్లలో కూడా పెట్టుకున్నారు. నాకు నిన్ననే తెలిసింది ఆ విషయం. రైట్. ఎందుకు ఈ అమ్మాయిని క్వశ్చన్ ఎందుకు అడిగిన స్వాతిని అంటే, ఒక పెద్ద యూట్యూబర్ ఎదిగితే వాడి ఫ్రెండ్స్ ఎవరు కూడా యూట్యూబర్లు కారు. అది నిజం. ఒక పెద్ద వంటల మాస్టర్ కావచ్చు, ఒక పెద్ద డాన్సర్ కావచ్చు, వాడి ఫ్రెండ్స్ ఎవరు యూట్యూబర్లు ఉండరు. కానీ స్వాతి వాళ్ళ చుట్టుపక్కల ఊర్లలో 10 మంది యూట్యూబర్లు తయారైనారు. సో ఇట్లాంటి వాళ్ళకి అందుకే సపోర్ట్ చేయాలి. అందుకోసమనే ఈ అమ్మాయి ఇంటర్వ్యూ చేయాలి. ఈ రోజు ఈ అమ్మాయి ఎంత స్ట్రగుల్ చేసింది, తల్లిదండ్రులు అంటే తండ్రి లేకపోయినా కానీ తన తల్లి కూలి పనులు చేసుకుంటూ తనను ఈ స్థాయికి తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు కూడా ఒక మొక్కవోని దీక్షతోటి ముందుకెళ్తుంది. చూడండి, హ్యాట్స్ ఆఫ్. నిజంగా స్వాతి లాంటి యూట్యూబర్లు ఇంకా కావాలి. కొంత డెవలప్మెంట్ దిశగా మనం వెళ్ళాలి అంటే ధైర్యంగా ఒక ముందడుగు వేయాల్సిందే. దానికోసమే ద రియల్ టాక్ విత్ ప్రేమ్ పనిచేస్తుంది. థ్యాంక్ యూ. కానీ నా పిల్లల కోసం బతుకుతున్నాను అన్నమాట. నేను లేకపోతే వాళ్ళ నాటనైతే. ఇప్పుడు నిజంగానే నీ బాధలో అర్థం ఉంది. ఇది యూట్యూబ్ గాల్లో దీపం, ఎప్పుడు ఉండేది తెలియదు, ఇప్పుడు పోయేది తెలియదు. రెక్కల కష్టాన్ని నమ్ముకొని మనం ముందుకు సాగాలి. నా పని చేసుకుంటూ నేను యూట్యూబ్ ముందుకు తీసుకెళ్తున్నాను.